ఫస్ట్ బిల్ కొట్టారా? బాబు 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 టికెట్ ఏమైంది? 50 రూపాయలు. 50 రూపాయలా? రజనీకాంత్ సినిమా. సరే బాబు సరే బాబు సరే బాబు. బాయ్. ఏంట్రా 2 టికెట్లు ఇచ్చావు, మరి షాలికి? నేను అడిగింది ఏమైంది? ఇచ్చి తగలడవే. హే నువ్వే ఇవ్వపో, వాడు నిన్నే కదా అడిగాడు. ఏ వాడు మన జూనియరే, మరేంటి తమ్ముడు అడుగుని నువ్వు వెళ్ళు. త్వరగా త్వరగా. టికెట్ అక్కర్లేదా? నరసింహ టికెట్ పాకెట్లో ఉంది సార్. సరే సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. మీరే ఏదో ప్లాన్ చేశారని నాకు తెలీదు అనుకుంటున్నారా మీరు? రేపు గనక ఎవరైనా లీవ్ పెట్టారో తర్వాత పేరెంట్స్ తీసుకొచ్చి హెచ్ఎంని కలవాల్సి ఉంటుంది. రేపు రివిజన్ టెస్ట్ కి బాగా చదువుకోండి, అర్థమైందా? ఆ లూసు చెప్పినట్టు చేస్తుందిరా. పాపరా, ఆ టికెట్ డబ్బులు తిరిగిచ్చారా? మిమ్మల్ని నమ్మే బదులు ట్యూషన్కి వెళ్ళండి. రే కవి, ఛాన్సే లేదు. రే కవి స్టార్ట్ అప్. రే నిన్నే నా క్లాస్ అయిపోయేంత వరకు నించో. ఏంటి అందరూ చదువుకొని వచ్చారా? బుక్స్ క్లోజ్ చేసి పేపర్లు పెన్నులు తీసుకోండి, సరేనా? ఏమిటి పిల్లలు అందరూ వెంటనే బయటికి వెళ్ళండి, ఈరోజు స్కూల్. వెళ్ళండి వెళ్ళండి, ఫాస్ట్గా వెళ్ళండి. ఏమైందో తెలియదు మిస్, ఎవడో ఒకడు ఫోన్ చేసి రజనీ వాయిస్తో స్కూల్లో బాంబు పెట్టానని బెదిరించాడు. రిజల్ట్గా వస్తాయి వెయిట్ చేయండి. హాయ్ హీరో, ఏంటి ఒక్కడే వచ్చావు? మీ నాన్న రాలేదా? రిజల్ట్స్ కదా, గుడికి వెళ్ళారు. నీకు మంచి మార్కులు వస్తాయిలరా. అన్నట్టు చిరంజీవి కొత్త సినిమా రిలీజ్ అయింది, నైట్ షోకి వెళ్దామా? వెళ్దాం మామయ్య. ఓకే సార్. అలంకర్ అక్క, నేను చెప్పాను కదా, ఈయనే ఆల్ ఇన్ ఆల్. రిజల్ట్ వచ్చిందా? ఎవడ్రా ఈడు? గుడ్ మార్నింగ్ సార్. బాగా చదివావా? మీరు చదివారా సార్? అయితే నేను చదివినట్టే. పచ్చ రంగు. అయ్యో రెడ్ లేదే. ఏంటి సార్, బాధ్యతగా రాయరా? పోండి సార్. సార్ 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 బ్రతిమలాడుకుంటున్నా సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అయిపోయిందా? మీది అయిపోయిందా సార్? అయితే నీది అయిపోయింది. పాస్ అవుతావా? అరే పోండి సార్, మీకంటే ఎక్కువ మార్కులే వస్తాయి. అదేలా? అన్నానని కోపడకూడదు, మీరు కొంచెం హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయాలి సార్. 70-71 ఏం మార్కులు రాయివే? పనికి వల్ల మెదవా, ఏదో రాసి చించేశానన్నావు. నువ్వు WWF చూడడానికి పనికొస్తావు. అదర్ గుడ్స్ హీరో, సూపర్, సాధించవరా? డెబ్బై ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు? పాస్ అయ్యాం కదా సార్. కలర్గా రాశారు కదా సార్. అందువల్లే సార్ పాస్ అయ్యాం. నేను స్కూల్ ఫస్ట్ అని అందరికీ చెప్పాను సార్. దానికి నేను స్కూల్ ఫస్ట్ రావాలి కదా సార్. రే గులాబీ, ఇంటికి రారా, అమ్మని రెడీగా ఉండమంటాను. ఈ ఇంట్లో అమ్మ చోక్సిలం తగిలిస్తుంది సార్. వీళ్ళ అమ్మాయి ఏమైనా అండర్టేకరా? కాపీ కొట్టి ఇంత ఫీల్ అవుతున్నాడు. సినిమాలు చూడమను, తెల్లవార్లు చూస్తాడు. సినిమాలో తిండి పెడతాయి. ఇదంతా మీ నానిచ్చిన చలవ, ఇక ఇంట్లోకే రావద్దు. అమ్మా ఏంటమ్మా ఇలా చేస్తున్నావు? ఊరికే ఉండలేవా? ఏమే ఆ పనికి వాళ్ళకి నువ్వు సపోర్టా? 200కి 70 మార్కులు తెచ్చుకున్నాడు. పక్కింటి సారథితోనే కదా తిరిగేవాడు. వాడు ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో తెలుసా? ఎవరైనా వాడికి ఇంట్లో అన్నం పెట్టారో తర్వాత నేను ఊరికే ఉండను చెప్తున్నా. రే ఇదిగో, ఫీల్ అవ్వకు, కాఫీ తాగు. ఫీల్ అయ్యే మొహం అది. 70-71 ఇదేమన్నా ఫోన్ నెంబరా? నువ్వు బాగుపడవు. ఏ కమలా
ఎందుకే వాడిని అలా తిడుతున్నావు? కావాలంటే చూసుకో, వాడు రాజు ఎలా బతుకుతాడు. ఏ ముసల్దానా, నువ్వు రూమ్ నుంచి బయట రా, నీ బుర్ర పగలగొడతాను. ఏంట్రా? నాకు ఇంజనీరింగ్ చేయడం ఇష్టం లేదు, సినిమాలేనమ్మా ఇంట్రెస్ట్. అందుకే విస్కామ్ జాయిన్ అవుతా. కొంచెం చిన్న ఇలా చూడు, చెయ్యి నడుము మీద పెట్టుకో. నాన్న చాలు నాన్న, ఒక్కో బర్త్డేకి తీసుకొచ్చి ఫోటోలు తీస్తున్నారు, కానీ తీసిన ఫోటోలు మాత్రం చూపించడం లేదు. నువ్వు నడుము మీద చేయి పెట్టి నుంచో, ఈసారి చూపిస్తాను. నడుమే చెయ్యా. పాండు సార్, ఈ సంవత్సరం కవిని నేను ఫోటో తీస్తాను. అది సరిగ్గా ఉండదులే. సరే, నా కెమెరాలో తీయండి. వద్దులేవయ్యా. అన్నా, ఆయన మీ కెమెరాతో తీయరు, తీసిన ఫోటోలు చూపించరు, వదిలేయండి. కొంచెం ఈ వైపు, లెఫ్ట్ లెఫ్ట్. రే ఏంట్రా ఇది? రేపు ఫ్రెషర్స్ డే మామ. అయ్యయ్యా, చెయ్యి. నేను రాను. రావా? ఆహా. అయితే నేను వెళ్ళను. విచి ఫ్రెష్ డే. సూపర్. ఏండు గులాబీ, ఈ రోజు లీవ్ అన్నావు? ఎందుకు? ఈరోజు ఫ్రెషర్స్ అందరూ వస్తారు, ముఖ్యంగా గర్ల్స్. ఒక్కడనే స్కోర్ చేద్దాం అనుకున్నా. నీకు నీ మీద అంతే కాన్ఫిడెన్సా? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నా. వాళ్ళ దగ్గర నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం ఇష్టం లేదు. థ్యాంక్ యూ. నువ్వెందుకు అబద్ధం చెప్పావు? నాకు నా మీద అంతే కాన్ఫిడెన్స్. బెల్ట్ సూపర్. రే ఇంకోసారి రా. రే సరదాగా ఉందరా, ఇంకొకసారి. రే రే రే, ఒకే ఒకసారి. లోపలికి రండి. సార్ రండి, ప్లీజ్ సిట్ డౌన్. సార్, నేను కూర్చోడానికి రాలేదు సార్. ముందు ఆయన నువ్వు లోపలికి ఇక్కడ రమ్మనండి, ఉండు. నేను మాట్లాడాలి. ఆయన పిలవండి. రండి సార్. రండి సార్, రండి. Sir, ఏంటి సార్, what మీ is పిల్లాన్ని happening? ఇలా పెంచారు? సార్ కొంచెం ఉండండి. ఆ? How can the college not మా take వాడిని this చూడండి responsibility ఎలా for కొట్టాడో. this? సార్ The అడుగుతున్నాను సార్. college must do కారణం it. ఏంటో అడగండి సార్. అయ్యో, సార్, ఏమైంది సార్? మంచినీళ్ళు అని ఇవ్వండి సార్. నొప్పి. సార్, మీకేం కాదు. కూర్చోండి. ఏంట్రా, అద్దరు కొట్టేశానా? బ్రహ్మాండంగా అదరగొట్టారు. ఓవర్ యాక్టింగ్. పేరు మీద పుష్పవల్లి, కానీ పుష్పవల్లిని పిలిస్తే నీకు నచ్చదు. అమ్మ చేతి వంట అంటే ప్రాణం, సో దాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవు. గంగూలీ అంటే మహా ఇష్టం, ఎందుకంటే నువ్వు లెఫ్ట్ హ్యాండర్వి. నిద్ర అంటే నీకు అంతకంటే ఎక్కువ ఇష్టం, ఎవరు లేపినా కోపం వస్తుంది. బీ ఫేర్. ఒక అందమైన అమ్మాయి, చూడగానే అవుట్. తనని ఇంప్రెస్ చేయడానికి తన కోసమే ఒక పాటను రెడీ చేసి పాడేటప్పుడు దాన్ని చెడగొట్టడానికని ఒకడు వస్తే వాడి బుర్ర పగలగొట్టాలా వద్దా? ఎన్ని తెలుసా? నాకు అన్నయ్య ఉన్నట్టు తెలీదా? నువ్వు కొట్టింది మా అన్నని. ఓ మై గాడ్, నా బామర్దా. లెఫ్ట్ మాత్రమే కాదు, రైట్ హ్యాండ్ యూజ్ చేస్తా. ఓయ్ పిల్లి పిల్ల, నన్ను కొట్టినందుకు ఫీల్ అవుతావు, సారీ కూడా చెప్తావు. ఏంటి మామ, ఫస్ట్ మీటింగే టచ్ చేసి మాట్లాడే లెవెల్కి వచ్చినట్టుంది. చూసావా? ఎవరిని అడుగుతున్నావు? కవి, నన్ను అడిగావా? ఎవ్రీబడి. ఏయ్, నువ్వేనా మీరా అంటే? వాడిని పోయి కొట్టా? 1 year గా మేమంతా ట్రై చేస్తున్నాం, మధ్యలో వచ్చి ఎగిరెగిరి పడుతున్నావు. లూస్ అంటే నువ్వు వాడిని చూసావు కదా, ఎంత అందంగా స్మార్ట్ గా ఉన్నాడు. వాడే వచ్చి నీతో మాట్లాడాడు. వాడిని కొట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది? చాక్లెట్ బాయ్ వాడు. నేను వాడి కళ్ళు చూడ్డానికి కాలేజ్కి వచ్చేదాన్ని తెలుసా? మ్యామ్, ఏంటే
ఐఎమ్ స్టిల్ సింగిల్. ఓ నిజంగానే అంత అందంగా ఉన్నాడా ఏంటి? హాయ్. ఇక్కడేం చేస్తున్నావు? హే, అడిగేది నిన్నే. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? సారీ చెప్పలేదని ఫీల్ అయ్యా ఉంటా కదా. నేను ఫీల్ అయ్యాను. చెప్పు విందాం. ఏం ఆగుతున్నావు నువ్వు? అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా నాన్న కానీ తెలిసిందో అంతే. నువ్వు మీ నాన్నకి చెప్పుకో లేదా మీ తాతకి చెప్పుకో. ఫస్ట్ సారీ చెప్పు. రే, నీ మనసులో పెద్ద హీరో అనుకుంటున్నావు? రే,